ఉంటే ఇంటర్వ్యూ తీసుకోండి, లేకపోతే పొండి బాబాయ్. నాకు కూడా ఖర్చులకు డబ్బులు కావాలి, ఇగో పైంట్ కూడా ఇవ్వాలి నా భార్య. నేను ఎటైనా తెంకపోతాను, నా ఆరోగ్యం బాగాలేదు. ఆమె భయమో ఆమెది. ఇవాళ నన్ను పోలీసు వాళ్ళు పట్టుకపోయినారు మీకెరికే, అయినా నన్ను ఏం చేయలే. 10 నిమిషాలు కూర్చోండి పెట్టి వదిలిపెట్టిండు. ఎందుకంటే నా మీద దేవుని మీద నాకు నమ్మకం ఉన్నది. ఎందుకు బతికేడు బాబాయ్? ఒకటి తప్పుడు అప్లికేషన్ ఇచ్చిండు. దేని మీద? అదంతా నీకు అవసరం, అది నా పర్సనల్. ఒకవేళ 100 రూపాయలు ఇస్తే ఇంటర్వ్యూ తీసుకోండి, లేకపోతే అవుట్. నేను అడిగేది మందే. 4 ఛాయలు 4 సిగరెట్లు కాలుస్తే పోతాయి. ఇవ్వలేరా? వాస్తవంగా చెప్పండి. నా ఖర్చులు వెళ్తాయండి. దయచేసి నా అభిమానులకు, నా జనాలకు నేను చెప్పేది ఒకటే, నన్ను కుర్చీ తాత అంటారు. నా పేరు పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా, ఊరఫ్ కాలా పాషా. దమ్మొస్తుంది అయినా మాట్లాడుతున్నా. మై నేమ్ ఇస్ షేక్ అహ్మద్ పాషా. మై ప్రయాగరాజ్ వరంగల్. అవర్ ఎడ్యుకేషన్ 1981, స్టేట్ సెకండ్ ర్యాంక్, ఇంటర్మీడియట్ పాస్, బట్ ఐఎమ్ అన్ఎంప్లాయిడ్. Not prior to my life, me there is a married, single daughter, 3 sons, 4 members, my children. Me there is a grandpa, because I not hope that my children only begging me, My wife is a nice lady. దయచేసి దమ్మొస్తుందండి, ఆరోగ్యం ఖరాబ్ ఉంది. మీ దగ్గర ఉంటే దయచేసి ఏమైనా సాయం చేయండి. ఇంతకంటే ఏం చెప్పలేను. నాకు తిక్క తెంగిందంటే మాజీ సీఎం కేసీఆర్ కానీ కుర్చీ మడత పెడితే కొడితే ఫామ్ హౌస్లో పడ్డాడు. నేను ఎంత మంచోనో అంతకన్నా మూర్ఖుని. ఓవర్. దయచేసి ఏమైనా సాయం చేయండి. ఐ రిక్వెస్ట్ యూఆర్ నాట్ డిమాండ్. ఓవర్. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. నేను ఎవరిని విమర్శించాలి, ఎవరిని పొగడాలన్నది నాకెరక. యాక్టర్ కానీ, రాజకీయ నాయకుడు కానీ, రౌడీ షీటర్ కానీ,